స్మితా సబర్వాల్ 10 ఇయర్స్ కేసీఆర్ గారి దగ్గర మన సీఎం ఆఫీస్లో ఉన్నారు. ఆవిడ ఒక ట్వీట్ చేశారండి. ఇది స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఈ ఐఏఎస్కి రాకూడదు అనేసి ఆవిడ చెప్తున్నారండి. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. చాలామంది అయితే ఒక కాంట్రవర్షియల్గా అయిపోయింది. దీన్ని మీరేమంటారు సార్? దీన్ని అంటే ఆమె ఏముంది అనే దానికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్ ఆమె కామెంట్ చేయకూడదు. ఫస్ట్ కామెంట్ చేయకూడదు. ఎందుకంటే సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ విధానాలని విమర్శించే హక్కు ఏ ప్రభుత్వాధికారికి ఉండదు. గవర్నమెంట్ పాలసీ ఇది దివ్యాంగులకి రిజర్వేషన్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క పాలసీ. సో ఆ పాలసీలో భాగంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆ గవర్నమెంట్ యొక్క విధానాల ప్రకారం ఉంటుంది అన్నమాట. సో ఐఏఎస్లో రిజర్వేషన్ ఉంది, ఐపీఎస్లో రిజర్వేషన్ లేదు. అంటే దానికి స్పెసిఫిక్ కోటా ఉండదు, మిలిటరీలో లేదు. కాబట్టి ఇందులో ఏవైతే మళ్ళీ వీటిలో కూడా సివిల్ పోస్టులు ఏవైతే ఉంటాయో సివిల్ పోస్టులు అన్నిటికీ అర్హత ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ లెవెల్ నుంచి కూడా ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి దివ్యాంగులకి గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తుంది. సో ఇచ్చినప్పుడు దాని మీద వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే నీ టెన్యూర్ అయిపోయిన తర్వాత చెప్పాలి. టెన్యూర్ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇటువంటి విధానాల మీద వ్యాఖ్యానం చేయాలి. సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రకారం మరి అనొచ్చు కదా అనుకోవచ్చు. ఆర్టికల్ 19(1)లో ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది సాధారణమైన సిటిజన్స్కి ఉన్నటువంటి హక్కు. అదే రాజ్యాంగంలో అదే ప్రాథమిక హక్కుల్లో రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఈ రిస్ట్రిక్షన్స్ ప్రకారం ప్రభుత్వాధికారులు కానీ లేకపోతే మిలిటరీ సైన్యంలో ఉన్నటువంటి పోలీసులు కానీ వీళ్ళెవరూ కూడా ఇష్టం వచ్చినట్టు భావ వ్యక్తీకరణ చేయకూడదు. మోర్ పర్టికులర్గా గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ని విమర్శించకూడదు. సో దివ్యాంగులకి రిజర్వేషన్ ఉండడం అనేటటువంటిది గవర్నమెంట్ పాలసీ. సో దాన్ని విమర్శించకూడదు. అంటే మీరు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ప్రభుత్వాధికారులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట వాళ్ళు ఎవరైనా సరే నీ ఇష్టం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నువ్వు చేసుకో. ఏ రకమైన దాని తర్వాత వచ్చేటటువంటి ఏమైతే పరిస్థితులు వస్తాయో అన్ని ఎదుర్కోవాల్సి ఆ రిపర్కషన్స్ అన్ని వాళ్ళు కోర్టుకి వెళ్తారా లేకపోతే ఇంకోటి ధర్నాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొంటారు. బట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, అది కూడా ఐఏఎస్ లాంటి పొజిషన్లో ఉండి ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల పాటు సర్వీసులో ఉన్నటువంటి ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం అయితే యాక్సెప్టబిలిటీ కాదు. ఎందుకలా చేస్తుందంటారు? మరి ఆవిడకి అన్ని అంత సీనియర్ ఆఫీసర్ కదా, మీరు చెప్పిన 20 ఇయర్స్ వర్క్ సీనియారిటీ ఉంది, ఎందుకలా చేస్తుంటారంటారు? ఎందుకు చేస్తుంటారంటే అది మామూలు ఏదో ఒక ట్విట్టర్ ఉంది, ట్విట్టర్ వేదిక ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఒక ఒపీనియన్ పబ్లిక్ లో ఈ మధ్యకాలంలో ఉంటుంది. కాబట్టి ఎవరో ఏమనుకుంటూ చేసిందో మరి ఏమిటో తెలియదు మనకి. అంటే బాలలత మేడం అని చెప్పి ఆవిడ ఒక ఉన్నారండి. ఆవిడ ఏం చెప్పారంటే, మీరు విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారండి ఆవిడ. అంటే ఆవిడ మీ అందరూ కూడా స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంతా కూడా మేము ముందు మీకు ఛాన్స్ ఇస్తున్నాము, దానికి క్షమాపణలు చెప్పండి, ఆ ట్విట్టర్లో ఉన్న దాన్ని రిమూవ్ చేసామంటున్నారు. సో అంటే యాక్షన్ తీసుకోవడం అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేరు. మ్యాక్సిమం ఏం చేయాలంటే గవర్నమెంట్కి కంప్లైంట్ పెట్టాలి, రిటర్న్గా కంప్లైంట్ పెట్టాలి, లేకపోతే కోర్టులో కేసు పెట్టాలి. 2016కి సంబంధించి ఒక చట్టం ఉంది, ఈ దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం అని చెప్పి. సో ఆ 2016 చట్టం ప్రకారం కోర్టులో కేసు పెట్టాలి. సో అవమానించినందుకు లేకపోతే ఇంకో రకంగా చేసినందుకు, వ్యాఖ్యలు చేసినందుకు కోర్టులో ఆవిడ మీద శిక్ష పడేటట్టుగా వాదనలు చేయాలి. అండ్ ఈ లోపల గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ రూల్స్ ఉల్లంఘన జరిగింది. సో ఈ స్టేట్మెంట్ రైటా రాంగా అనే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్లో ఉన్నటువంటి అంశాల మీద ఉల్లంఘన చేసే విధంగా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ముందు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇవన్నీ జరిగిన తర్వాత అవన్నీ అయ్యేటప్పటికి మినిమం ఒక 1 or 2 years అయితే పడుతుంది. ఈ లోపల ఈ ఇష్యూ అన్ని సర్దుకుంటాయి. యాక్చువల్గా అయితే అప్పటి వరకు ఎవరికి గుర్తు కూడా ఉండకపోవచ్చు. సో చేయాల్సింది ఏంటంటే కోర్టులో సవాల్ చేయటం. స్మితా సబర్వాల్ గారు ఆర్డర్ ప్రకారం ఒక ఐఏఎస్ అంటే ప్రజలకు ఎప్పుడు కూడా అప్రోచ్లో ఉండాలి, 24 hours కూడా వాళ్ళతో టచ్లో ఉండాలి, అందుకు నేను అంటున్నారండి. అది మంచి పనే యాక్చువల్గా. పబ్లిక్తో టచ్లో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా మంచి విషయం. ఇది యాక్చువల్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా
ఈ సింపతి, ఎంపతి అనేటటువంటి కంపల్సరీగా ఉండాలి పబ్లిక్ పట్ల. ఒక కంపాషన్ ఉండాలి పబ్లిక్ పట్ల. ఆమె కరీంనగర్కి కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా తల్లి లాలన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆవిడ. సో ఆ తల్లి లాలన అనే ప్రోగ్రాంలో భాగంగా చాలా ఫేమస్ అయింది ఆవిడ. ఆ టైంలోనే మనకి మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఆవిడ చేస్తున్నటువంటి పనులు బాగా అప్రిషియేట్ చేశారు. సో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె అడిషనల్ సెక్రటరీగా పిఎంఓలో సీఎంఓలోనే తీసుకున్నారు. అవునండి. సో పబ్లిక్లో ఆమె పాపులారిటీ ఉంది. అవునండి. బట్ పబ్లిక్లో అనుసంధానంగా ఉండడం అంటే డెరిగేటరీ స్టేట్మెంట్స్ చేయడం అయితే కాదు. అంటే అవమానకరంగా ఇతరులను మాట్లాడేటట్టుగా లేకపోతే హక్కుల్ని కొంతమంది అణగారిన వర్గాల యొక్క హక్కులను ఉల్లంఘించే విధంగా, భావోద్వేగాలు దెబ్బతీసే విధంగా ఆర్ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ని కలిగించే విధంగా మాత్రం మాట్లాడకూడదు. అన్నిటికన్నా మించి గవర్నమెంట్ పాలసీస్ కు విరుద్ధమైనటువంటిది. నేను అనుకోండి ఇదంతా కూడా పూజా కేట్కర్ అని చెప్పేసి ఆవిడ సందర్భంలో బహుశా రైట్ ఆవిడ అంటే మోసగించింది యూపీఎస్సీని కొద్దిగా, అందుకు ఆవిడ నేను అనుకోవటం అండి, నేను పర్సనల్గా అనుకోవటం. సో పూజా ఖేడ్కర్ అనే ఆమె ఒక కాన్ ఆర్టిస్ట్, అంటే మోసగత్తారు. ఎందుకంటే ఆమె దివ్యాంగురాలు కాదు, కానీ నేను దివ్యాంగురాలు అని చెప్పి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఆవిడ విషయంలో ఏమి ఇష్యూ కాదు. అది ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చుంటే ఆవిడ గురించి ఇవ్వాలి. ఓవరాల్ గా జనరలైజ్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు. ఇది మొత్తం దివ్యాంగులకి రిజర్వేషన్ ఉండకూడదు సివిల్ సర్వీసెస్ లో, ఐఏఎస్ లో, ఇవన్నీ అది కాదు కరెక్ట్ గా. ఇప్పుడు ఆమె చేసింది అయితే అంటే సిరీస్ ఆఫ్ మోసాలు చేసింది, 1-2 కాదు. ఎవరు పూజా ఖేడ్కర్ ఏమేం చేసింది సార్ మోసాలు మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు, పేపర్లో చదివినంత వరకు, అంటే న్యూస్ పేపర్లో చదివిన దాని ప్రకారం ఓకే, ఆమె తన ఐడెంటిటీని మార్చేసింది, తన ఫాదర్ పేరు మార్చేసింది, తర్వాత ఈవెన్ తన ఫోన్ నెంబరు, తన ఈమెయిల్ ఐడి అన్ని మార్చేసి మోర్ దెన్ ద రిక్వైర్డ్ అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ సివిల్ సర్వీస్ అపియర్ అవ్వాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి 6 సార్లు అటెంప్ట్ ఉంటుంది, ఓబీసీ అభ్యర్థులకి 9 సార్లు అటెంప్ట్ ఉంటుంది, అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి 9 సార్లు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే లిమిట్ లేదు, అప్ టు ఏజ్ ఆఫ్ 37 వరకు అపియర్ అవ్వచ్చు ఎవ్రీ ఇయర్. సో ఈమె ఫస్ట్ ఓబీసీ అనే పేరుతోటి ఎగ్జామ్ రాసింది. వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఓబీసీ కేటగిరీకి రాదు, అంటే ఈ క్రీమీలేయర్ కేటగిరీ కిందకి రాదు, కానీ క్రీమీలేయర్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ తీసుకుంది. తర్వాత వీళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ అయిపోయాక లాస్ట్ 2024 ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు ఈయన. సో కంటెస్ట్ చేసినప్పుడు మనం అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్లో మనకి ఎంత ఆస్తులు ఎంత ఉన్నాయి, క్రిమినల్ నేరాలు ఏమైనా చేసామా, కేసులు ఏమైనా ఉన్నాయి, ఇటువంటివి చెప్పాలి. సో ఈ అఫిడవిట్లో ఉన్న దాని ప్రకారం వీళ్ళకి ఆల్మోస్ట్ 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. 70 కోట్ల ఆస్తి ఉందంటే మీనింగ్ ఏంటి, క్రిమిలేయర్కి అర్హత లేదని, ఈబీసీ కాదు. సో ఆ రకంగా ఒక మోసం చేసినట్లు. ఇంకో మోసం ఏంటి, ఐడెంటిటీనే చేంజ్ చేసేసింది, అదో మోసం. ఇంకొకటి ఏంటి, ఈవెన్ తనకి బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నట్టుగా చెప్పము. సో బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని 2 సార్లు 2 రకాల తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడం. ఒకసారి ఏమో విజువల్లీ ఇంపేర్డ్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్లీ ఛాలెంజ్ అన్నట్టుగా కూడా పెట్టింది. మరో సందర్భంగానేమో ఫిజికల్లీ ఇంపేర్డ్ యాజ్ వెల్ యాజ్ విజువల్లీ ఇంపేర్డ్ అని పెట్టింది. సైకలాజికల్ ఇంపేర్డ్ యాజ్ వెల్ యాజ్ విజువల్, ఈ 2 రకాల స్కీములు ఉంటాయి. ఓకే అండి, అదొకటైతే మరొక ఆస్పెక్ట్ ఏంది అంటే ఉద్యోగంలో మొత్తానికి యాక్చువల్గా మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లకి వెళ్ళాలి. పర్టికులర్గా ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయని చెప్తారో వాళ్ళ మీద స్పెసిఫిక్గా వెళ్తారు. జనరల్ మెడికల్ టెస్ట్లకి అయితే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఉంది కదా, దానికి పంపిస్తారు. ఈమె 6 సార్లు, 1-2 కాదు 6 సార్లు ఈ మెడికల్ టెస్టులు తప్పించుకుంది. సో తప్పించుకోవడమే కాకుండా మళ్ళీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు పెట్టింది, ఈవిడే కేసు పెట్టింది. ఒక ఓబీసీగా, ఒక అమ్మాయిగా నాకు ఇంకోసారి అవకాశం కల్పించడానికి, అడిషనల్ అటెంప్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. సో 9 అటెంప్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పి కేసు పెట్టింది. కేసు పెడితే నువ్వు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ లేకపోయినా, ఈబీసీ కాకపోయినా నువ్వు నీ సర్వీస్ కొట్టావు అంటే ఆమె 2 సార్లు సర్వీస్ వచ్చింది.
సెకండ్ టైం వచ్చినప్పుడు ఐఏఎస్ అయ్యి. సో అట్లా మోసం చేసి సర్వీస్ కొట్టావు అండ్ కాబట్టి నీకు ఉన్నటువంటి సర్వీసు డిస్మిస్ చేయాలి నిన్న అని చెప్తే మొత్తానికి లోపల ఎట్లా మేనేజ్ చేశారో ఓకే. మేనేజ్ చేసి సర్వీసులోకి వచ్చేసిందాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఈబీసీ సర్టిఫికేట్, బెంచ్ మార్క్ డిజబిలిటీ సర్టిఫికేట్ అన్ని పెట్టి మళ్ళీ ఐఏఎస్ కూడా 840 ర్యాంకు, దాంతో 840 ర్యాంక్కి ఐఏఎస్ వచ్చింది. అంటే బెంచ్ మార్క్ సపోజ్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ నిజంగా ఉంటుంటే లేకపోయినా కానీ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మిగతా అభ్యర్థులకి 3 గంటలలో ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటాయి, వీళ్ళకి మాత్రం 4 గంటల టైం ఉంటుంది. సో మరొకరికి రావాల్సిన అవకాశాన్ని ఈమె లాగేసుకున్నట్టు అయింది. అంతే.